Co-sponsored by Vaira Family Restaurant, National Highway, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహానాడు తీర్మానాల కమిటీ కన్వీనర్ గా యనమల అగ్రనేతకు కీలక బాధ్యతలు అప్పగించిన అధిష్టానం. రాజమండ్రిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పూర్ణకుంభ స్వాగతం. కోర్టు భవన సముదాయాలను ప్రారంభించిన జస్టిస్ లిసా గిల్. ముమ్మిడివరంలో ఎంపీ ఎమ్మెల్యే పర్యటన, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. ప్రభుత్వ బడుల్లో సూపర్ హిట్ ఫలితాలు, మెరిట్ విద్యార్థులకు తునిలో సత్కారాలు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతకర్త, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మహానాడు తీర్మానాల కమిటీ కన్వీనర్ గా నియమితులయ్యారు. యనమల నేతృత్వంలో 20 మంది సభ్యులతో అధిష్టానం మహానాడుకు తీర్మానాల కమిటీని నియమించింది. ఈ నెల 14వ తేదీన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యనమల అధ్యక్షతన తీర్మానాల కమిటీ సమావేశం కానుంది. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నదైన తెలుగువాడి తోడు. చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా. చరిత్రపై చేసిన తొలి సంతకమై, సగటు మనిషి సాధించిన విజయాలకు తొలి శకమై, గిరిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై, అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై అన్నగారి. మహానాడు తీర్మానాల కమిటీ కన్వీనర్ గా యనమల. పార్టీ సిద్ధాంతకర్త, పొలిట్ బ్యూరో సభ్యుడు యనమలకు తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఇప్పుడు సముచిత స్థానమే లభిస్తుంది. పార్టీకి మార్గదర్శకుడిగా, సిద్ధాంతకర్తగా, వెన్నెముకగా నిలిచిన యనమల సుదీర్ఘ అనుభవం, ఆయన మేధా సంపత్తితో ప్రతి మహానాడులో చేసిన కీలక తీర్మానాలన్నీ యనమల మార్క్ ఇమిడి ఉంది. నెల్లూరులో జరిగే 2026 మహానాడు తీర్మానాల బాధ్యత కూడా అధిష్టానం యనమలకే అప్పగించింది. యనమల నేతృత్వంలో 20 మంది సభ్యులు గల మహానాడు తీర్మానాల కమిటీని టీడీపీ అధిష్టానం నియమించింది. కన్వీనర్గా యనమల రామకృష్ణుడు, కో కన్వీనర్లుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, గురజాల మల్యాద్రి, సభ్యులుగా పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, ఎస్ సవిత, ఎంఏ షరీఫ్, నక్క ఆనందబాబు, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, పి అశోక్బాబు, పంచుమర్తి అనురాధ, పి కృష్ణయ్య, ఎన్ విజయ్ కుమార్, సిరివేరు కాశీనాథ్, సామా భూపాల్ రెడ్డి, నెల్లూరి దుర్గాప్రసాదులు నియమితులయ్యారు. రాజమండ్రిలో నూతన 10 కోర్టు భవన సముదాయాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ భవన సముదాయాలకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లిసా గిల్ తో పాటు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ బివిఎల్ఎస్ చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ విజయ్ ప్రభుతులకు గార్డ్ ఆఫ్ ఆనర్ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Officers, all other officers of the district administration, engineers, officers, learned advocates, staff, other stakeholders, and specifically I would also mention Mrs. Padma, spouse of Justice Battu Devanand, who has made time to be here with all of us. It's, well, I can still say Andriki Shubhodhyam. It's not 12 noon yet.
It is indeed a matter of immense pride for me to be with all of you here today at Rajmahendram on the occasion of the inauguration of this building complex of 10 courts. Andhra Pradesh is often quoted to be blessed land, the whole state of Andhra Pradesh, and Rajahmundry even more so, with its rich cultural and political heritage, which is indeed legendary, needs no elucidation. And I would just endorse what Brother Devanand just now said. He said last, I am the last speaker. So there's almost nothing left for me. As far as the soil is concerned, it has produced literary giants, legendary freedom fighters, extremely tall figures in the judiciary, names of whom have all been taken. I will not repeat them. Lawyers, judges alike, some of whom are present among us today also. They hold a rich legacy derived from this area. And again, as I said, I am not going to repeat those figures, with the principal district court being established in 1804, etc., etc. I can see all those details. I will not bother you again with those. But may I say that judicial infrastructure comprises, as has been said, not only of courtrooms, bricks and mortar. It is a living embodiment of the sentiments of the people and a commitment of an institution as a whole. And I say institution deliberately, which will include each and every member thereof. It depends what role we have been assigned, that is besides the point, but we are a small wheel in the entire system. We have to perform our duties, whatever has been set at our door. This is necessary because only then can we ensure the upholding of the rule of law and dispensation of justice to all. It would ensure that justice percolates to one and all who is in need of it. Our digitalization, it is often now quoted as if they are alien subjects. No, they are no longer alien to us. They have become. It gives me immense pleasure and honor to extend a warm and respectful welcome to the అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీ ఎమ్మెల్యే శుభారంభం చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, బాలయోగి సంయుక్తంగా సీసీ బీటీ రోడ్లు, చలివేంద్రాలు, మంచినీటి ట్యాంకర్ను ప్రారంభించారు. సబ్ ప్లాన్ నిధులతో 64.70 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులతో 36.40 లక్షలు, ఎంపీ లాట్స్ నిధులతో 32 లక్షల వ్యయంతో నిర్మించిన మొత్తం 9 అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని 5 ప్రాంతాల్లో 3 లక్షలతో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను, మంచినీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ను కూడా ప్రజల వినియోగానికి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ పి రవివర్మ, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ నగర పంచాయతీలో ఉన్న 20 వార్డుల్లో కూడా 1,03,00,000 రూపాయలతో 10 ప్రోగ్రామ్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 1,05,00,000 మరి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 15th ఫైనాన్స్ నిధులు, అదేవిధంగా ఎస్సీ సప్లాన్ నిధులు, మన ఎంపీ గారి నిధులు 3 కలిపి మరి సుమారుగా 2,08,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల్లో చేసుకోవడం చాలా శుభసూచకం. ఎందుకంటే నగర పంచాయతీ గతంలో అవగాహన లేక మరి నగర పంచాయతీ చేయడం వల్ల ఫండింగ్ బాగా తగ్గిపోవడం వల్ల అభివృద్ధి చెందలేదు. 2014 నుంచి 19 వరకు కూడా కొంతవరకు మనం ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఎందుకంటే ఆ రోజు మన పార్టీ ఆఫీసు బ్రహ్మాండంగా కట్టుకోవటం,
ఆ రోజు నగర పంచాయతీలో ఉన్న డ్రింకింగ్ వాటర్ సమస్య గురించి మరి అమృత్ స్కీమ్లో 111 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 1-2 OHR ఫౌండేషన్ దశకి తీసుకొచ్చారు. మళ్ళీ ఎంపీ గారు మేము కూడా మరి మున్సిపల్ శాఖ మంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ 161 కోట్లు రూపాయలు ఈ మంచినీటి స్కీమ్ శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలుచుకున్నాం. మొన్నే కాంట్రాక్టర్ గారు వచ్చారు. తొందరలో శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఈ ముమ్మడివరం నగర పంచాయతీలో మరి డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా మెరుగుపరచవలసిన అవసరం ఉంది. రోడ్లు కూడా ఇంకా వేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఒకటి షిఫ్ట్ చేయాలి. దానికి కూడా గవర్నమెంట్ దృష్టిలో మరి సైట్ కూడా కొనుగోలు చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక పక్క మరి ఈరోజు యొక్క కార్యక్రమం గురించి మా నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతుందనేది ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఇవాళ. మరి ఈ రోజున మా యొక్క ముమ్మడి నగర పంచాయతీలో కోట్లాది రూపాయలు ఈవేళ వెచ్చించి ఈవేళ శంకుస్థాపన చేయడం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా. ఈ నగర పంచాయతీకి మరి గతంలో ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అప్పట్లో పంచాయతీల్ని నగర పంచాయతీగా చేసి ఈ యొక్క నగర పంచాయతీ డెవలప్మెంట్ని అడ్డుకోవడం కారకమైంది ఈవేళ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఏది ఏమైనా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేగా రావచ్చు, ఎంపీగా రావచ్చు, ఈ ఫండ్స్ తీసుకొచ్చి ఈ నగర పంచాయతీ విషయంలో డెవలప్మెంట్ యాక్ట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చెప్పారు పెద్దలు, ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే వాగ్దానం చేశారు, ఏ విధంగా అయితే సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే మరి ముఖ్యంగా మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈవేళ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఈవేళ ఒకటే అడుగుతున్నాను నేను, ఈ యొక్క రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ ఆధారం లేకుండా గాలి మూటగట్టి ఈవేళ నాయకుల మీద అవ్వచ్చు, ప్రభుత్వం మీద అవ్వచ్చు, లేనిపోని విమర్శలు చేయడం జరుగుతుంది. ఈవేళ ఖచ్చితంగా వారు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఏమి చేశారు మీరు? సర్కార్ బడి మన బడి రండి చేరండి, పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పరచాలని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇంటర్ 10th ఫలితాల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ సాధించిన విద్యార్థులను తుని పాత బజార్ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సత్కార సభలో ప్రసంగించిన ఇనుగంటి విద్యార్థులు ఉపాధ్యాయులను అభినందించారు. విద్యలో ఆనిముత్యాలు, చదువు సంధ్యల్లో మెరుపు తీగలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, సారపట్టిన విద్యార్థులు, గతంలో ఎగిసెక్సి పడిన కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బదిలిచ్చిన సర్కార్ బడుల విద్యార్థులు అత్యుత్తమ చదువుల్లో మెరుపు వేగం, చదువులతో తమకు సాటెవరన్న రేంజ్లో మార్కులు సాధించడం అభినందనీయం, ప్రశంసనీయం. ఇంటర్ 10th ఎగ్జామ్స్లో తుని ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు కార్పొరేట్ దిగ్గజాలే బేజేరెత్తాయి. ఇంటర్మీడియట్లో గంగేయుల కృష్ణచందన 993 మార్కులు సాధిస్తే 10th విద్యార్థులు హర్షిని 595 మార్కులు, భానుక్రాంతి 594 మార్కులతో సర్కార్ బడుల కీర్తిని వెలుగెత్తి చాటారు. ఈ నేపథ్యంలో మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో చైర్మన్ కుక్కడపు బాలాజీ నేతృత్వంలో పాతబజారు వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి మెరిట్ విద్యార్థులను సత్కరించింది. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, సీనియర్ నేత మోతుకూరు వెంకటేష్, ఆలయ చైర్మన్ కుక్కడపు బాలాజీ, ధర్మకర్తలు దర్బా శ్రీనివాస్, ఉమ్మడి రమణ, వాసంతి భాస్కరాచార్యులు మెరిట్ విద్యార్థులను సత్కరించారు. వీరితో పాటు రాజా హై స్కూల్, సీతారామపురం, బ్యాంక్ కాలనీలకు చెందిన మున్సిపల్ హై స్కూల్కు చెందిన ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుసుమంచి సత్యనారాయణ, దంతులూరి శ్రీనివాసరాజు, తటవర్తి రాజా, దండెం నాగు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన తునిపట్టణానికి మనకి అందరికీ కూడా ఎంతో పేరు తీసుకొచ్చిన విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు కూడా మన దివ్య మేడం ఎమ్మెల్యే గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా వేదికమైనటువంటి పెద్దలకు, ఇక్కడికి చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన తర్వాత కూడా మన ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో కూడా కలిశారు. కాబట్టి సార్ కూడా పెద్ద ఆయన ఉన్నారు. 12వ తారీఖు కూడా చాలా
విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ఠ కూడా తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ఉంది. మన యనమల రామకృష్ణ గారు విజయలక్ష్మి దంపతులు చేతి మీదుగా అక్కడ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ రోజు కూడా వచ్చి మీ ఇప్పుడున్న విద్యార్థులు కూడా వస్తే తీర్థప్రసాదాలు తీసుకుని అక్కడ స్వామివారి ఆశీస్సులు, అదేవిధంగా రామకృష్ణ గారు మన ఆశీస్సులు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు తుల్లిపట్టణానికి మాకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం పేరు తీసుకొచ్చిన మా స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అన్ని స్కూళ్ళు హెచ్ఎంకి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాస్టర్లందరినీ జగన్ ప్రభుత్వంలో బ్రాంచ్ షాప్ దగ్గర కాపలాలు పెట్టారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాస్టర్లకి అందరికీ కూడా గౌరవించి లోకేష్ గారు ఎంతో చాకచక్యంగా విద్యాశాఖను తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరందరూ పేరు తీసుకురావడం కూడా కూటమి ప్రభుత్వానికి ఎంతో పేరు తెచ్చింది. అదేవిధంగా ఇంకా చిన్న చిన్న మున్సిపల్ స్కూళ్ళు ఉన్నాయి. మున్సిపల్ స్కూల్లో పిల్లలు తక్కువగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసి మున్సిపల్ స్కూల్లో కూడా పిల్లల్ని జాయిన్ చేసినట్టయితే ఎక్కువగా మాస్టర్లు కూడా కొద్దిగా కాలక్షేపం అవుతుంది. ఎందుకంటే మాస్టర్లు ఎక్కువగానే ఉన్నారు, కానీ పిల్లలు మున్సిపల్ స్కూల్లో తక్కువగా ఉన్నారు. కాబట్టి రేపు జూన్ నుంచి మళ్ళీ జూలైలో స్కూల్ తెరుస్తారు. కాబట్టి మనం ఉన్న మున్సిపల్ స్కూల్ అన్నింటినీ కూడా అటు రాజకీయ నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులు, అదేవిధంగా స్కూల్ కమిటీలు, మాస్టర్లు అందరూ కూడా మనకు కృషి చేస్తే మున్సిపల్ స్కూల్ కూడా నిండుతాయి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా 15,000 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో నిరక్షరాస్ని అధికరణ వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ వారు ఆధ్వర్యంలో చేయడం అందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని, ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా ప్రోత్సహించాలని, పట్టణంలో ప్రముఖులు కూడా పేద విద్యార్థులు కూడా చేయగలవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని డిజైన్ చేసి మెరిట్తో వచ్చిన స్టూడెంట్స్ని, ఆ యొక్క పాఠశాల హెచ్ఎంఎల్ని ప్రశంసించడం అనే కార్యక్రమాన్ని పెట్టినందుకు ముందుగా మా వెంకటరామమూర్తి గుడి చైర్మన్ బాలాజీ గారికి, అలాగే మన శ్రీ దర్బా శ్రేణి గారికి, ఇలా ఈ యొక్క కమిటీకి నా ఉదాహరణగా ధన్యవాదాలు. పిల్లల్ని మనం ప్రశంసించాలి, ఎంకరేజ్ చేయాలి. ఇందాక చెప్పారు మాస్టారు, బట్టిలో మాణిక్యాలు ఉంటాయని. ఈవేళ కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడి మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత చక్కటి మార్కులు సంపాదించి వాళ్ళకంటే మేమేం తీసుకోము అని చెప్పి ఛాలెంజ్గా 586, 95 కూడా వచ్చినాయి. 595 మన రాజాస్కూల్కి వచ్చినంత గట్టిగా చప్పట్లు కొట్టాలి. సీతారామపురంలో 586 అలాగా అంతా వచ్చాయన్నారు. నిజంగా గ్రేట్ వాళ్ళతో పోల్చుకోవడం. మనకి విద్యాశాఖ మినిస్టర్ గారు ఇవాళ అంతా అభినందనీయులు. నారా లోకేష్ గారు విద్యా విధానంలోనే చాలా మార్పులు తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తూ, కార్పొరేట్ స్కూల్స్కి మనం ఏం తీసుకోకుండా మనం ఛాలెంజ్గా ఉండాలి, మీకు ఏం కావాలో అది అడగండి, నేను చేస్తానని చెప్పి ఈవేళ అందరికీ కావాల్సిన వసతులు కూడా ఆయన క్రియేట్ చేస్తూ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ఈవేళ టీచర్స్ పిల్లల్ని ఇలా తయారు చేసినందుకు మనం అందరం కూడా మరి ఒక్కసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. ఆశీస్సులు మీకు అందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నామండి. అలాగే ఇప్పుడు ప్రతి తుల్లో ప్రతి విద్యార్థి స్కూల్ ప్రకారం పేరు చదువుతుంది. వాళ్ళకి వెంకటేశ్వరం గుడి వచ్చిన సంస్కారం, అలాగే మన పంతులు గారి చెప్పడం ఆశీర్వచనం కూడా కార్యక్రమం జరపండి. కానీ ఈ కార్యక్రమం అందరూ కూడా తిలకించి ఆ స్వామివారి ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి వెంకటేశ్వర చైర్మన్ గారు వారి కమిటీ కూడా మా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సమావేశానికి విచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే బడి గుడి అంటారు, అంటే సమాజానికి రెండు కళ్ళాడు. మరి ఇటువంటి గుడిలో ఒక బడికి సంబంధించినటువంటి విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాకు ప్రత్యేక అర్థం తెలియజేస్తున్నాను. మరి మంచి ఉత్తీర్ణత ఫలితాలు ఇంచుమించు ఎప్పుడు లేనట్టుగా చరిత్రలో లేనట్టుగా మరి ఈ సంవత్సరం మన తొలి పట్టణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఫలితాలు, ఉన్నత ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలో సాధించారంటే చాలా గర్వకారణం మనందరికీ. ఈ సందర్భంగా మరి కృషి చేసినటువంటి మరి బాలికలకు విద్యార్థులకు కూడా నా యొక్క వివోఏలకు ఆండ్రాయిడ్ 5G మొబైల్ ఫోన్లను ఇచ్చిన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కలెక్టర్ దినేష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వివోఏలకు పనిని సులభతరం చేసేందుకు ఈ మొబైల్ ఫోన్లు అందించడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ ఈ యాప్ల ద్వారా జరిగే లావాదేవీలు పారదర్శకత ఉంటుందని, ఎటువంటి అవకతవకలకు తావుండదని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, ఎస్టీ కమిషన్ నెంబర్ గొర్ల సునీత, వెలుగు పీడి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీరు డబ్బులు కావాలి డబ్బులు ఇవ్వండి, మేము రోడ్ వేసేస్తాము, ఇది వేసేస్తాము, అదే వేసేస్తామని ఎమ్మెల్యే మీరు అడుగుతారు. కానీ స్మార్ట్ గా ఆలోచించండి, స్మార్ట్ గా చేయండి అని అంటారు. మనం అనుకుంటాము డబ్బులు ఉంటేనే రోడ్ వేయాలి అని, కానీ ఆయన అంటారు స్మార్ట్ గా థింక్ చేయండి. మన గ్రామంలో డాక్టర్ బుక్స్ ఉన్నాయి కదా, వాళ్ళు దాచుకునే అమౌంట్ ఉంటారు కదా, ఎంతో కొంత వాళ్ళు వేసుకొని ఆ క్రమంలో ఒక లైట్, ఒక బోరు, చిన్న పనులు వాళ్ళు చేసుకోవచ్చు. స్మార్ట్ థింకింగ్ అనే ఆయన తిరిగి మాకు చెప్పేటువంటి పరిస్థితులు. ఆయన చూస్తే 76 సంవత్సరాలు, ఆయన ఆలోచన చూస్తే 25-27 వాళ్ళు ఆలోచించేటువంటి థింకింగ్ ఆయనది. ఇంకా నేను లండన్లోనే చెప్తారు ఆయన, అంటే ఇంకా నేను నేర్చుకుంటున్నాను, ఈ వయసులో కూడా నేను నేర్చుకుంటున్నాను, మీరు కూడా నేర్చుకోండి. చిన్నపిల్లలు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, మీరందరూ నాలా ఆలోచించడం నేర్చుకోండి అని చెప్పి డబ్బు తక్కువ ఏ విధంగా సింపుల్ గా మనం చేయగలనేటువంటి ఆలోచనలు చేయాలనేసి మమ్మల్ని ఎప్పుడు ప్రతిసారి మోటివేట్ చేస్తూ ఉంటారు. అటు విధంగా ఈ రోజు చాలా మంది గ్రామంలో వెళ్తే అమ్మ నేను తీసుకునే ₹1,00,000 కానీ వడ్డీతో పాటు 2 లక్షలు 2,50,000 అయిపోయింది. ఎలా అయిపోయిందా మమ్మల్ని ఆ డబ్బుని ఎక్కువ హ్యాంగ్ చేయడం, హ్యాంగ్ అవ్వడం, లేకపోతే ఇతర సమస్యలు, నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం, ఇలాంటివి ఏమీ ఉండవు. చాలా మంచి ఫోన్స్, ₹18,500 ఖర్చు చేసి ఒక ఫోను విలువ ₹18,500 ప్రభుత్వం వారు మనకి వెచ్చించడం జరిగింది. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మీకు తెలుసు. గతంలో ఎలా ఉండేది, రికార్డు పట్టుకొని డివైడ్ మొత్తం ఇంటింటికి తిరగడం, మీటింగ్లు పెట్టడం, ఆ రోజంతా దాన్ని కేటాయించడమే సరిపోయేది. అనకాపల్లి జిల్లా గోవుల అక్రమ రవాణాను గో సంరక్షణ సమితి అడ్డుకుంది. నక్కపల్లి వద్ద గోవుల అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను సినీ నటి కరాటే కళ్యాణి అడ్డుకున్నారు. 3 బొలెరో వాహనాల్లో సుమారు 36 గోవులను తరలిస్తున్నట్లు సమాచారం అందటంతో గో సంరక్షణ సమితికి చెందిన కరాటే కళ్యాణి బృందం వాహనాలను అడ్డుకుని గోవుల తరలింపుపై ఆరా తీశారు. అనంతరం 3 బొలెరో వాహనాలతో పాటు గోవులను నక్కపల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
పంచరామ క్షేత్రం సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి వారిని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. శనివారం ఆలయానికి చేరుకున్న రామకృష్ణుడు భీమేశ్వర స్వామిని బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి నంది మండపం ఆలయ అర్చకులు వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో బళ్ళ నీలకంఠం యనమలకు స్వామివారి చిత్రపటం ప్రసాదం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటె జగదీష్ మోహన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు చీమలకొండ వీరభద్ర ప్రసాద్, తాతపూడి సత్య అరుణవంశీ, గొల్తి సత్యనారాయణ, తాతపూడి పవన్ కుమార్, అలోక్ చంద్ర జైన్, కన్సర్ల సుష్మా మోహిని, కొండపల్లి సత్యవాణి, మందపల్లి భాను వెంకట పద్మ, బాడితిమాని లక్ష్మి, గోనిపాటి బుల్లెమ్మ మరియు కూటమి నాయకులు, దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి నంది మండప ఆలయ అర్చకులు వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో బళ్ళ నీలకంఠం యనమలకు స్వామివారి చిత్రపటం ప్రసాదం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు చీమలకొండ వీరభద్ర ప్రసాద్, తాతపొడి సత్య అరుణవంశీ, గోల్తి సత్యనారాయణ, తాతపూడి పవన్ కుమార్, అలోక చంద్ర జైన్, కన్సర్ల సుష్మా మోహిని, కొండపల్లి సత్యవాణి, మందపల్లి భాను వెంకట పద్మ, బాడితిమాని లక్ష్మి, గోనిపాటి బుల్లెమ్మ మరియు కూటమి నాయకులు, దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ పార్లమెంట్లో కూడా మీరు ఉన్నారని స్వామివారికి మీరు సంచారం ప్రారంభిస్తూ పార్లమెంట్ మెంబర్గా ఓం గృహే మనయో మనయో గృహే గృహే మనయః మనయో వసంతి వసంతి మనయో మనయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయ కవయో దేవానాం దేవానాం కవయః కవయ పార్థివాస పార్థివాస కవయ కవయ పార్థివాసః పార్థివాసైతి పార్థివాసః దేవాయుధమిదం దేవా దేవాయుధో ఇదం మే మే ఇదం మే మే సుమనస్యమానో సుమనస్యమానో మే మే సుమనస్యమానో సుమనస్యమానో దివి దివి సుమనస్యమానో సుమనస్యమానో దివి దివి దేవా దేవా దివి దివి దేవా దేవా వసవో వసవో దేవా దేవా వసవో వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయురాయు దీర్ఘం దీర్ఘమాయు ఆయుర్దాయు అగ్నిమస్తిర్భవ ఆదిత్యేవ తేజో భవ విష్ణుద శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధరం భవం వసుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు సమానస్వదితాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేగే ప్రతిశిరతి ఆయుధారోగ్యేశ్వర్యాదస్తు అఖండ అధికార ఉన్నత పదవి ప్రాప్తిరస్తు మనోభీష్ట వరసిద్ధిరస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహానాడు తీర్మానాల కమిటీ కన్వీనర్ గా యనమల అగ్రనేతకు కీలక బాధ్యతలు అప్పగించిన అధిష్టానం. రాజమండ్రిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పూర్ణకుంభ స్వాగతం. కోర్టు భవన సముదాయాలను ప్రారంభించిన జస్టిస్ లిసా గిల్. ముమ్మిడివరంలో ఎంపీ ఎమ్మెల్యే పర్యటన, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. ప్రభుత్వ బడుల్లో సూపర్ హిట్ ఫలితాలు, మెరిట్ విద్యార్థులకు తునిలో సత్కారాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.